Okay friends, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆస్పిరెంట్ గ్రేడ్ ఎడ్యుకేషన్. మనము ఇంతకుముందు ఇంజనీరింగ్ మెకానిక్స్లోని బేసిక్స్ డిస్కస్ చేసుకున్నాం. లైక్ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్, లా ఆఫ్ ఈక్విలిబ్రియం, ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్, వీటి గురించి మంచిగా చర్చించుకున్నాం. అండ్ నేను ఈరోజు వీటి మీద ప్రాబ్లమ్స్ చేయబోతున్నాను. కాకపోతే ప్రాబ్లమ్స్ చేసే ముందు ఒకసారి రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ గురించి చర్చిద్దాము. ఎందుకంటే మనకి మెకానిక్స్లో ప్రాబ్లమ్స్ అనేవి రెండు విధాలుగా సాల్వ్ చేయొచ్చు. ఒకటి గ్రాఫికల్ మెథడ్, ఇంకోటి రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ మెథడ్. అది ఏ విధంగానో చూద్దాము. ముందుగా మనం స్టాటిక్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. రిజిడ్ బాడీ అంటే ఏంటి, ఈక్విలిబ్రియం కండిషన్స్ ఎందుకు కన్సిడర్ చేస్తాము, అండ్ లా ఆఫ్ సూపర్ పొజిషన్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంత చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. అయితే మనకి పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ చదివినప్పుడు ఈ విధంగా పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ చదివినప్పుడు మనము ఈ రిజల్టెంట్ని ఈ రిజల్టెంట్ ఆర్ ఇక్కడున్న ఫోర్స్, ఈ రెండిటి ఫోర్స్ యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్గా చెప్పుకున్నాము. అయితే ఈ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేది ఏమని చెప్తుందంటే, ఒకవేళ ఈ రిజల్టెంటే ఒక ఫోర్స్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్స్ అనేది ఏ టు బి యాక్ట్ అవుతుంది. ఈ ఫోర్స్ ఈ ఫోర్స్ అనేది ఏ టు బి యాక్ట్ అవుతుంది. అయితే ఈ ఫోర్సే రిజల్టెంట్ అనుకుంటే, ఈ ఫోర్స్ని ఇండివిజువల్ కాంపోనెంట్స్ F1, F2గా ఏ విధంగా మనము చేయొచ్చో చెప్తుందన్నమాట రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేది. సో దీనికి మనకి ఒక గ్రాఫ్ అనేది ఇప్పుడు కన్సిడర్ చేస్తూ ఉంటాము. అంటే ఇది ప్లేన్ కదా, మనం కోప్లానర్ ఫోర్సెస్ గురించి చర్చిస్తున్నాం కదా ఇప్పటివరకు. సో ఈ కోప్లానర్ ఫోర్సెస్లో ఈ ఫోర్స్ అనేది ఈ ప్లేన్ XY ప్లేన్లో ఏ విధంగా వాటి కాంపోనెంట్స్గా డివైడ్ చేయొచ్చో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, సపోజ్ ఈ F అనే ఫోర్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది తీటా అనే యాంగిల్ చేస్తుంది X యాక్సిస్తో. సో దీని మనకి ఇక్కడ 2 కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట ఈ ఫోర్స్కి. ఇది ప్లేనర్ కాబట్టి 2 కాంపోనెంట్స్ ఉంటాయి ఈ ఫోర్స్కి. సో ఏంటంటే అవి కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ అలాంగ్ X యాక్సిస్ అండ్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ అలాంగ్ Y యాక్సిస్. సో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏ విధంగా మనము వాటిని డివైడ్ చేస్తామో చూద్దాము. ఇది ఏం లేదు, బేసిక్ మనకి ట్రిగ్నోమెట్రీ రూల్స్ తెలిస్తే చాలు. అనుకున్నాము ఫోర్స్ ఎఫ్ A2 యాక్ట్ అయింది, తీటా యాంగిల్ చేస్తుంది. సో దీని కాంపోనెంట్ అలాంగ్ X యాక్సిస్ అంటే మనము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. సపోజ్ ఈ పాయింట్ని మనం B అనుకుని ఈ పాయింట్ని C అనుకుంటే, కాంపోనెంట్ ఆఫ్ X యాక్సిస్ ఏమవుతుందంటే, ఇక్కడ మనము సైన్ కాస్ తీటా కన్సిడర్ చేసామనుకోండి, కాస్ తీటా ఈక్వల్ టు అడ్జసెంట్ ఎంత ఏసీ బై హైపోటెన్యూస్ ఏబి అని పెట్టుకోవచ్చు. లేకపోతే ఆ ఏబిఏ ఏంటి మనకి ఫోర్స్ వెక్టార్ ఎఫ్ బార్ ఎఫ్ బార్. ఇప్పుడు ఈ ఏసీ అనేది కాంపోనెంట్ ఆఫ్ X యాక్సిస్ అవుతుంది అనమాట. అంటే ఈ ఫోర్స్ యొక్క కాంపోనెంట్ మనకి X యాక్సిస్లో ఏసీ అవుతుంది. ఏసీ ఈక్వల్ టు ఎఫ్ బార్ కాస్ తీటా అవుతుంది. సేమ్ అదేవిధంగా మనం ఇటు సైడ్ పైన ఒక ఇమాజినరీ లైన్ గీసుకున్నట్టయితే, ఒక నిమిషం ఫ్రెండ్స్, మనము ఈ విధంగా పైన ఒక ఇమాజినరీ లైన్ గీసుకున్నట్టయితే, ఇక్కడ తీటా అయితే ఫ్రెండ్స్ ఇది 90 డిగ్రీస్ కాదు, ఇక్కడ ఎంత అవుతుంది 90 మైనస్ తీటా అవుతుంది. సో ఇక్కడ మనము కాస్ తీటా ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసినట్టయితే, ఏబిడి అనే ట్రయాంగిల్కి కాస్ తీటా కన్సిడర్ చేసినట్టయితే, కాస్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు ఏడి బై హైపోటెన్యూస్ ఏబి లేకపోతే ఎఫ్ అని రాసుకోవచ్చు మనం, ఎఫ్. సో ఈ ఏడి అనేది ఏమవుతుందంటే మనకి ఎఫ్ బార్ కాస్ 90 మైనస్ తీటా అవుతుంది. అంటే దాన్ని మనము ఎఫ్ బార్
sin θ రాసుకోవచ్చు. సో ఈ AD అనేది కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ along y యాక్సిస్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ ఏ 2D ప్లేన్. ఈ విధంగా మనము రిజల్యూట్ చేస్తాం. అంటే ఒక ఫోర్స్ ఇచ్చినప్పుడు దాన్ని కాంపోనెంట్స్గా ఇలా మనం బ్రేక్ చేస్తాం ఒక 2D ప్లేన్లో. ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనము ఒక XY ప్లేన్లో ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు మనం దాన్ని ఇండివిజువల్ కాంపోనెంట్స్గా ఏ విధంగా డిరైవ్ చేసామో చూసుకున్నాము. ఇప్పుడు మనము ఈక్విలిబ్రియం గురించి డిస్కస్ చేద్దాము. అంటే కోప్లానార్ కాంకరెంట్ ఫోర్సెస్ ఈక్విలిబ్రియం కండిషన్ చూద్దాము. మనకి ఈక్విలిబ్రియం కండిషన్ చూసే ముందు లా ఆఫ్ ఈక్విలిబ్రియం ఏమని చెప్తుంది? ఏదైనా ఒక పాయింట్ దగ్గర నుంచి ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నప్పుడు వాటి యొక్క నెట్ ఫోర్స్ అంటే రిజల్టెంట్ ఫోర్స్ 0 అని చెప్తుంది. సో రిజల్టెంట్ 0 అయినప్పుడు ఈ బాడీ అనేది మనకి ఈక్విలిబ్రియంలో ఉంటుంది అని చెప్పింది. ఇప్పుడు ఈ 2 ఫోర్సెస్ కన్సిడర్ చేసినప్పుడు అదే నేను సపోజ్ F1 ఫోర్స్ థీటాగా చేస్తుంది అనుకున్నాను, F2 ఫోర్స్ ఇది ఆల్ఫాతో చేస్తుంది అనుకున్నాను, F3 ఫోర్స్ ఇది గామా చేస్తుంది అనుకున్నాను. అంటే ఇవన్నీ ఏంటి? ఫోర్సెస్ నే 2D ప్లేన్ అంటే XY ప్లేన్ నే 2D ప్లేన్ ఇవన్నీ. ఇప్పుడు వీటి యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ ఏ విధంగా ఉంటుంది? మనకి ఈక్విలిబ్రియం కండిషన్ ఎలా వస్తుందంటే, ఇందాక మనం చూసినట్టయితే రైట్ సైడ్ పుల్ చేసే ఫోర్స్ కి లెఫ్ట్ సైడ్ పుల్ చేసే ఫోర్స్ కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉంటే మనకి ఈక్విలిబ్రియం వస్తుంది. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ ఈ ఫోర్స్ యొక్క కాంపోనెంట్స్ ఎలా ఉంది, రైట్ సైడ్ ఎలా ఉంది లెఫ్ట్ సైడ్, ఇవన్నీ చూసి ఆ రెండింటిని ఈక్వల్ చేస్తాం అన్నమాట. ఆ విధంగా మనము ఈక్విలిబ్రియం వస్తుంది మనకి. అది ఏ విధంగా చూద్దాము. దీనికి ఒక ఫార్ములా ఉంది, సిగ్మా Fx = 0. అంటే x డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నింటినీ మనం కలిపితే అది 0కి ఈక్వల్ అయిపోవాలి. ఇందాక మనం చూసినట్టయితే ఎట్లా ఇక్కడ F1 ఇది కూడా F1 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. ఆపోజిట్ అంటే ఇక్కడికి ఏ సైన్ వస్తుంది, నెగిటివ్ సింబల్ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? F1 - F1 0. సో ఈ విధంగా మనకి రిజల్టెంట్ అనేది 0 అయితే అప్పుడు అది ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏమన్నా సిగ్మా Fx అంటే ఫోర్సెస్ ఎలాగా x డైరెక్షన్ అన్నీ కలిపితే మనకి 0 సమానం అవ్వాలి. అంటే రైట్ సైడ్ ఫోర్సెస్ లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ కి సమానం అవ్వాలి. అప్పుడే రెండింటిని కలిపితే అది 0కి సమానం అవుతుంది. ఇప్పుడు మనం రైట్ సైడ్ ఫోర్సెస్ ఏంటో చూద్దాం. ఈ F1 అనే కాంపోనెంట్ కి థీటాతో యాంగిల్ చేస్తుంది కాబట్టి దీనికి ఎలాంగ్ x యాక్సిస్ రైట్ సైడ్ కాంపోనెంట్ ఏంటంటే F1 cos θ. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ యాక్ట్ చేస్తుంది. F3 కి ఈ గామా అనే కాంపోనెంట్ ఇటు సైడ్ ఉంది. అంటే ఇదే అవుతుంది మనకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒకటే బండ గుర్తు. ఇప్పుడు ఇది ఈ గామా అనే యాంగిల్ ఇది ఏ యాక్సిస్ తో చేస్తుంది? y యాక్సిస్ తో చేస్తుంది. సో మనకి F3 యొక్క కాంపోనెంట్ ఎలాంగ్ y యాక్సిస్ F3 cos గామా అవుతుంది. గామా దేంతో అయితే యాంగిల్ చేస్తుందో దాన్ని మనం కొసైన్ తీసుకుంటాము. మళ్ళీ ఇంకో 90 డిగ్రీస్ ఇలా 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, ఇటు సైడ్ మనకి యాంగిల్ ఉంది కాబట్టి 90 - గామా అనుకుంటే ఈ F3 అనేది ఈ x యాక్సిస్ తో చేసే కాంపోనెంట్ మనకి ఆటోమేటిక్గా ఇది cos గామా అయినప్పుడు ఇది sin గామా అవుతుంది. F3 sin గామా ఏ విధంగా చూపిస్తాను మీకు. సపోజ్ ఇది F3, ఇది యాంగిల్ దీంతో చేస్తుంది కాబట్టి సపోజ్ ఇది cos తీసుకుందాం, cos ఆఫ్ 90 - గామా. కానీ మనకి 90 - గామా అంటే తెలుసు ఏంటి, sin గామా అని. ఓకే ఫ్రెండ్స్, సో sin గామా మళ్ళీ ఇదేంటి ఫ్రెండ్స్, ఇది కూడా ఇటు సైడ్ యాక్ట్ అవుతుంది. సో దీని కాంపోనెంట్ ఏముంది ఇక్కడ ఆల్ఫా.
సో ఆల్ఫాతోనే యాక్ట్ అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్గా కాస్ వాల్యూ తీసేసుకోవచ్చు. F2 కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఈ సిగ్మా ఎఫెక్ట్స్ అంటే ఇవన్నింటిని కలిపితే 0కి సమానం అవ్వాలి అంటున్నాడు. దీన్నే మనం ఎట్లా రాసుకోవచ్చు, F1 కాస్ థీటా ఈక్వల్ టు F3 సైన్ గామా ప్లస్ F2 కాస్ ఆల్ఫా. అంటే ఇది రైట్ సైడ్ యాక్ట్ అవుతున్న ఫోర్స్కి ఈ లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ సమానం అయ్యాయి. దాన్ని మనం ఈ విధంగా రాసుకుంటాం, ఈక్వల్ టు 0 అని ఈక్విలిబ్రియం కండిషన్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈక్విలిబ్రియం సిగ్మా ఎఫెక్స్ ఈక్వల్ టు 0 అనే దాన్ని సాటిస్ఫై చేస్తే ఇది ఎక్స్ యాక్సిస్ పరంగా ఈక్విలిబ్రియంలో ఉంది అని ఫోర్సెస్ అనేది. అలా కాకుండా దీనికి ఇంకో ఈక్విలిబ్రియం కండిషన్ కూడా ఉంది, సిగ్మా Fy ఈక్వల్ టు 0. అంటే ఫోర్సెస్ ఎలా వై యాక్సిస్ కూడా మనకి 0 అవ్వాలి, అప్పుడే అది వై యాక్సిస్ పరంగా ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. అప్పుడు ఎక్స్ యాక్సిస్ పరంగా ఈక్విలిబ్రియం, వై యాక్సిస్ పరంగా ఈక్విలిబ్రియం అంటే ప్రస్తుతం మనం ఈ డిస్కస్ చేసే ఈ టాపిక్ ఫోర్సెస్ ఇన్ ప్లేన్కి ఫోర్సెస్ అనే కోప్లానార్ కాన్ఫరెంట్ ఫోర్స్ అనేది ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. సో ఒకసారి వై యాక్సిస్లో ఏ విధంగా ఈక్విలిబ్రియంలో ఉందో చూద్దాం, ఏ విధంగా ఈక్విలిబ్రియం కండిషన్ రాయాలో చూద్దాం. సిగ్మా Fy ఈక్వల్ టు 0 అంటే వై యాక్సిస్ పరంగా. ఇప్పుడు మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ఈ తీటా అనేది ఎక్స్ యాక్సిస్ చేస్తుంది కాబట్టి వై యాక్సిస్తో ఎక్స్ యాక్సిస్తో కాస్ తీటా అవుతుంది, వై యాక్సిస్తో ఆటోమేటిక్గా మనకి సైన్ తీటా అవుతుంది. ఇప్పుడు పైకి వేస్తున్నాను, నేను పైకి వేస్తాను. ఇది కూడా యారో పైకే ఉంది, సో ఈ టర్న్ అయితే పైకే ఉంటుంది, దీని వెక్టార్ కూడా దీని కాంపోనెంట్ కూడా పైకే ఉంటుంది. సో F3 డైరెక్ట్గా గామా చేస్తుంది కాబట్టి F3 కాస్ గామా వేసుకుంటా. సో పై దానికి నేను ప్లస్ తీసుకున్నా, సో ఇక్కడ దానికి ప్లస్ చేశారు, దీనికి కింద దానికి మైనస్ తీసుకుంటా. మన ఇష్టం అది ఏ విధంగా తీసుకోవచ్చు. సపోజ్ కింద దానికి మైనస్ తీసుకుంటే F2 ఈ ఆల్ఫా అనేది ఎక్స్ యాక్సిస్ చేస్తుంది కాబట్టి ఇది F2 కాస్ ఆల్ఫా అవుతుంది, ఇది F2 సైన్ ఆల్ఫా అయిపోతుంది. సో ఇది కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి నెగిటివ్ F2 సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, F1 సైన్ థీటా ప్లస్ F3 కాస్ గామా ఈక్వల్ టు F2 సైన్ ఆల్ఫా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇక్కడ పైకి యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ కిందకి యాక్ట్ అవుతున్న ఫోర్స్కి సమానం ఉన్నాయి కాబట్టి ఈక్విలిబ్రియం లా ప్రకారము ఏంటి వీటి యొక్క రిజల్టెంట్ అనేది 0 అవుతుంది. అప్పుడు ఈ సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో మనకి రెండు కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. కోప్లానార్ కాన్ఫరెంట్ ఫోర్సెస్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయంటే 2 కండిషన్స్ ఏంటది, సిగ్మా Fx ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా Fy ఈక్వల్ టు 0. ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా, చాలా ఈజీ టాపిక్, ఏం లేదు ఇది, జస్ట్ మనకి రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. ఇది ఈ విధంగా మనం కాంపోనెంట్స్ రిజల్యూట్ చేసి వాటిని ఈక్విలిబ్రియం కండిషన్కి ఏ విధంగా సాటిస్ఫై చేస్తామో చూసుకున్నాము. ఇప్పుడు నేను మీకు ఒక కండిషన్ ఇస్తాను. సపోజ్ XY ప్లేన్లో 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, F1 F2. ఇదేమో తీటా, ఇదేమో బీటా. మనకు తెలుసు ప్యారలల్ 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నప్పుడు రిజల్టెంట్ ఎలా కలుపుకోవాలి. ప్యారలోగ్రామ్ లా ప్రకారం ఇది ఏం చేస్తాం మనము, సహజంగా ఇది దీనికి ప్యారలల్ లైన్ గీస్తాము, ఇక్కడ దీనికి ప్యారలల్ లైన్ గీస్తాము, మళ్ళీ దీని ప్యారలల్ లైన్ ఇక్కడ గీస్తాము, దీనికి ప్యారలల్ లైన్ ఇక్కడ గీస్తాము. ఇట్లా ఒక ప్యారలలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి రిజల్టెంట్ గీస్తాము. గీసి గ్రాఫికల్ మెథడ్ అన్నమాట ఇది. ఈ యాంగిల్స్ ద్వారా వాటిని సబ్స్టిట్యూట్ చేసుకొని వాల్యూస్ని రిజల్టెంట్ కనుక్కుంటాం. లేకపోతే మనకి ఒక గ్రాఫ్ వేసుకుంటే దానికి మనకి కౌంట్ ఉంటుంది 1 2 3 అని. సో F1 1 న్యూటన్ అయితే ఇక్కడ నుంచి 1 న్యూటన్ దాకా వేస్తాము. F1 అనేది 1 I క్యాప్ ప్లస్ 1 J క్యాప్ అయితే ఈ 1 యూనిట్ దగ్గరకు వస్తుంది. F2 అనేది సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, 2 I క్యాప్ ప్లస్ 2 J క్యాప్ అని ఉంటే 2 I అంటే ఎక్స్ యాక్సిస్ కాబట్టి ప్లస్ 2 J అంటే ఇది కాబట్టి ఇక్కడికి F2 వస్తుంది. సో వీటికి మనం రిజల్టెంట్ కనుక్కుంటాము. ఏ విధంగా, మళ్ళీ ఇంకో దీనికి ప్యారలల్ ఇక్కడ గీసి, దీనికి ప్యారలల్ ఇక్కడ గీసి,
దీనికి ఈ లెంత్ని కనుక్కుంటే మనకి రిజల్టెంట్ వచ్చేస్తుంది. అది గ్రాఫికల్ మెథడ్. అలా కాకుండా ఈ పారలోగ్రామ్ లా ప్రకారం కాకుండా మనకు రిజల్యూషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ప్రకారము వీటి యొక్క రిజల్టెంట్ని ఎలా కనుక్కోవాలో చూద్దాము. మనకేం లేదు, మనకి పారలోగ్రామ్ నుంచి మనకి డెరివేషన్ వచ్చింది. రిజల్టెంట్ డెరివేషన్ ఏంటది? రూట్ ఆఫ్ f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ ప్లస్ 2f1 f2 కాస్ థీటా. అంటే f1 f2 అనే ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర నుంచి థీటా అనే యాంగిల్తో యాడ్ చేస్తున్నప్పుడు వాటి యొక్క రిజల్టెంట్ యొక్క ఫార్ములా మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు మనం రిజల్టెంట్ని ఏ విధంగా కనుక్కోవచ్చో చూద్దాము. ముందుగా మనము వీటిని కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈ ఫోర్సెస్ని కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్నప్పుడు ఈ F2 కాంపోనెంట్ ఏమవుతుంది? F2 కాంపోనెంట్ ఫస్ట్ x యాక్సిస్ కాంపోనెంట్స్ వస్తున్నాను నేను. F2 x యాక్సిస్ కాంపోనెంట్ ఏమవుతుంది? F2 థీటా యాంగిల్తో చేస్తుంది కాబట్టి x యాక్సిస్ కాంపోనెంట్ అంటే F2x F2 cos థీటా అవుతుంది. అదే F1 బీటాతో యాంగిల్ చేస్తుంది కాబట్టి F1x F1 cos బీటా అవుతుంది. అదే y యాక్సిస్ కాంపోనెంట్ చూసుకుంటే మనము F2 y యాక్సిస్ F2 sin థీటా అవుతుంది. ఎందుకంటే x యాక్సిస్ తో cos అయితే y యాక్సిస్ తో sin థీటా అవుతుంది. అండ్ F1 y ఎంత అవుతుంది? F1 y వచ్చేసరికి బీటాతో యాంగిల్ చేస్తుంది కాబట్టి x యాక్సిస్ తో y యాక్సిస్ తో sin బీటా అవుతుంది. ఇలా కాంపోనెంట్స్ మనం రాసుకొని రిజల్టెంట్ కనుక్కోవాలంటే ఏ విధంగా కనుక్కోవాలంటే మనము ఫార్ములా ఉందండి. r² రూట్ ఆఫ్ x² ప్లస్ y². ఈ x అనేది ఏం లేదు, x యాక్సిస్లో ఉన్న కాంపోనెంట్స్ స్క్వేర్, y అనేది ఈక్వల్ టు సారీ ఇక్కడ రూట్ పెట్టారు కదా స్క్వేర్ వస్తుంది. లేకపోతే ఈ విధంగా అనుకోవచ్చు r² x² ప్లస్ y². ఈ x అనేది ఫోర్స్ యొక్క కాంపోనెంట్స్ ఎలా x యాక్సిస్, y అనేది ఫోర్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎలా y యాక్సిస్. సో ఈ విధంగా మనము ఇక్కడ x యాక్సిస్ కాంపోనెంట్స్ ఏమున్నాయి? మనకి F2 cos థీటా ఉంది, ఇంకా మళ్ళీ F1 cos బీటా ఉంది. సో ఈ రెండింటి కలయిక అన్నమాట ఇది x అనేది సమ్మేషన్ F2 cos థీటా ప్లస్ F1 cos బీటా, దీనికి స్క్వేర్ ప్లస్ y అంటే ఫోర్సెస్ ఎలా, ఫోర్స్ కాంపోనెంట్స్ ఎలా y యాక్సిస్, వాటి ఫోర్స్ కాంపోనెంట్స్ తీసుకొని F2 sin థీటా ప్లస్ F1 sin బీటా. సో ఈ ఫోర్స్ కాంపోనెంట్స్ యొక్క స్క్వేర్, అప్పుడు మనకి R వాల్యూ వస్తుంది, రిజల్టెంట్ వాల్యూ. సో మనం పారలోగ్రామ్ గ్రాఫ్ ప్రకారము ఈ విధంగా కనుక్కుంటే మనకి రిజల్టెంట్ అనేది రిజల్యూషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ప్రకారము ఈ విధంగా కనుక్కోవచ్చు. ఫస్ట్ x యాక్సిస్ కాంపోనెంట్స్ y యాక్సిస్ కాంపోనెంట్స్ కనుక్కొని రిజల్టెంట్ని ఈ వాల్యూలో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ ఫార్ములా ఎలా వచ్చిందో డిస్కస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం x యాక్సిస్ కాంపోనెంట్స్ రాసాం, ఈ రెండు x యాక్సిస్ కాంపోనెంట్స్. సో x యాక్సిస్ పరంగా ఈ రెండు కాంపోనెంట్స్, మళ్ళీ y యాక్సిస్ కాంపోనెంట్స్ రాసాం, సారీ y యాక్సిస్ కాంపోనెంట్స్ రాసాం, y యాక్సిస్ కాంపోనెంట్స్ రాసాం. అంటే ఇవి 90 డిగ్రీస్లో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రిజల్టెంట్ కనుక్కుంటున్నాం కదా. సో రిజల్టెంట్ ఈ పైథాగరస్ థీరం ప్రకారం ఎందుకు వచ్చిందో చూద్దాం. అంటే ఈ r అనేది ఏమవ్వాలి? ఖచ్చితంగా వీటికి ఇప్పుడు హైపోటెన్యూస్ కావాలి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకి రిజల్టెంట్ అనేది ఈ విధంగా పాస్ అయినప్పుడు ఈ y యాక్సిస్ మనం ఇటు సైడ్ షిఫ్ట్ చేసుకున్నట్టయితే ఇది y యాక్సిస్. సో ఇది ఏమైపోతున్నప్పుడు రిజల్టెంట్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్స్ కాంపోనెంట్స్ అలాంగ్ y² ప్లస్ ఫోర్స్ కాంపోనెంట్స్ అలాంగ్ x². సో రిజల్టెంట్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్స్ కాంపోనెంట్స్ అలాంగ్ y² ప్లస్ ఫోర్స్ కాంపోనెంట్ అలాంగ్ x². ఈ విధంగా మనకి ఈ ఫార్ములా వచ్చింది. అండ్ ఆ ఫార్ములా నుంచి మనము ఏ విధంగా రిజల్టెంట్ కనుక్కోవచ్చో తెలుసుకున్నాం. ఈ విధంగా ఫస్ట్ కాంపోనెంట్స్ కనుక్కొని తర్వాత రిజల్టెంట్ ఏ విధంగా కనుక్కోవాలో చూసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాను కొన్ని
ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు లా ఆఫ్ ఈక్విలిబ్రియం లా ప్రకారము ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ సూపర్ పొజిషన్ వీటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, గ్రాఫికల్ మెథడ్ చేద్దాము. రిజల్యూషన్ ఆఫ్ కాంపోనెంట్స్ గా చేసి వాటిని చూడ మనం సాల్వ్ చేద్దాము. 2 టైప్స్, ఒక ప్రాబ్లం 2 విధంగా సాల్వ్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, క్యాలిక్యులేటర్ రెడీగా పెట్టుకోండి. మనము ఈ ప్రాబ్లమ్ని 2 విధాలుగా ఏ విధంగా సాల్వ్ చేద్దామో చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే, ఒక ఫిక్స్డ్ వాల్కి 2 స్ట్రింగ్స్ తగిలించబడింది. స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2. ఆ రెండింటికి కలిసి పాయింట్ దగ్గర 40, ఇక్కడ మనం పౌండ్స్ కాదు కేజీ తీసుకుంటాము, 40 kg వెయిట్ అనేది తగిలించబడింది. కేజీ కాదు, వెయిట్ అనేది న్యూటన్లో ఉంటుంది. 40 న్యూటన్ వెయిట్ అనేది ఉంది, యాక్ట్ అవుతుంది. అయితే మనము ఇందులో టెన్షన్ ప్రొడ్యూస్ అవుతుంది కదా ఫ్రెండ్స్, టెన్షన్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ టెన్షన్ ఎంతో కనుక్కోవాలి. ముందుగా మనకి ఈ టెన్షన్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందో ఈ డైరెక్షన్ ఇవ్వడానికి అసలు టెన్షన్ దేని ద్వారా ఏర్పడింది అన్న దాన్ని మనం ప్రశ్నించాలి. టెన్షన్ అనేది ఈ వెయిట్ ద్వారా వస్తుంది. అసలు వెయిటే లేకపోతే టెన్షన్ ఉంటుందా? ఉండదు. ఈ వెయిట్ ఈ స్ట్రింగ్ని ఎటు సైడ్కి పుల్ చేయాలని ట్రై చేస్తుంది, కిందకి పుల్ చేయాలని ట్రై చేస్తుంది. సో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో టెన్షన్ అనేది పైకి యాక్ట్ అవుతుంది. దీన్ని కూడా ఈ స్ట్రింగ్ని కిందకే పుల్ చేయాలని ట్రై చేస్తుంది. సో టెన్షన్ అనేది ఇటు సైడ్ యాక్ట్ అవుతుంది. నెంబర్ 2కి నెంబర్ 1కి ఈ డైరెక్షన్లో టెన్షన్స్ యాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ మనం దీనిని ఏ విధంగా గ్రాఫికల్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాం. గ్రాఫికల్ మెథడ్ మనం స్టాటిక్స్లో ఏ ప్రాబ్లం చేసినప్పుడైనా ఫస్ట్ దాన్ని మనం ఆ సిస్టమ్ని ఈక్విలిబ్రియంలో కన్సిడర్ చేస్తాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, ఒక ఈక్విలిబ్రియంకి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసినప్పుడు అది క్లోజ్డ్ పాలిగాన్ అవుతుందని. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలి. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసేటప్పుడు ముందు ఈ ఫోర్సెస్లో ఏ ఫోర్స్ని గీయాలి అన్న డౌట్ వస్తుంది. దానికి ఒకటే బండగొట్టు, మనకి అసలు ఈ ఫోర్సెస్కి కారణం ఏమిటి? ఈ వెయిట్ అనేది కారణం. ముందుగా వెయిట్ వెక్టార్ వేసుకోవాలి. వెయిట్ అనేది Q = 40 న్యూటన్. ఇది ఏంటంటే మనం లైన్ ఆఫ్ యాక్షన్ ఇంటికి వేస్తాను. మామూలుగా వెయిట్ వేసి దాని లైన్ ఆఫ్ యాక్షన్స్ వేస్తాను. సపోజ్ ఈ విధంగా మనం జస్ట్ మనం ఇలా కన్సిడర్ చేసుకున్నాము. మనం ఎందుకంటే ఇలా తీసుకోవడం ద్వారా మనకి యాంగిల్స్ రిజల్ట్ చేయడం ఈజీ అయిపోతుంది. అంటే యాంగిల్స్ వేసుకోవడం ఈజీ అయిపోతుంది. జస్ట్ నేను ఒక పర్పెండిక్యులర్ లైన్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాను అంతే. ఇప్పుడు ఈ 2 ఈ స్ట్రింగ్ అనేది 45 డిగ్రీస్ చేస్తుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక పర్పెండిక్యులర్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకున్నట్టయితే ఈ సేమ్ హారిజంటల్ లైన్ ఇక్కడ హారిజంటల్ లైన్ ఉంది. ఇక్కడ 90 చేస్తే ఇది ఇక్కడ కూడా 45 చేస్తుంది. ఎందుకంటే సమ్మేషన్ ఇన్ యాంగిల్ ట్రయాంగిల్ 180 కాబట్టి ఇక్కడ 45, ఇక్కడ 90 పోతే ఇక్కడ 45 మిగులుతుంది మనకి 45. సో ఈ 45 డైరెక్షన్లో టెన్షన్ అనేది రోప్ ద్వారా యాక్ట్ అవుతుంది అనమాట. 45 డైరెక్షన్లో టెన్షన్ అనేది సైడ్ యాక్ట్ అవుతుంది. అండ్ నెంబర్ 1 మనము మళ్ళీ ఈ విధంగా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకున్నట్టయితే ఇక్కడ 90 చేస్తుంది. ఈ హారిజంటల్ ఎంత చేస్తుంది? హారిజంటల్తో 60 చేస్తుంది. ఏ విధంగా అంటే ఇక్కడ కూడా 90 కదా ఫ్రెండ్స్, 60 పోతే ఇక్కడ 30 మిగులుతుంది. ఇక్కడ 30, ఇక్కడ 90 పోతే మనం మిగిలింది మళ్ళీ 60. ఆ విధంగా కాకుండా ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. ఏవైనా 2 ప్యారలల్ లైన్స్ మనకు పాస్ అవుతున్నప్పుడు ఒక లైన్ దాన్ని కట్ చేసినట్టే, ఒక స్ట్రైట్ లైన్ దాన్ని కట్ చేసినట్టయితే
మనకి ఈ ఈ ఆల్టర్నేట్ ఆపోజిట్ యాంగిల్స్, వీటిని ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటారు. సపోజ్ ఈ రెండు ఉంటే, కానీ ఇవేంటి ఆల్టర్నేట్ ఆపోజిట్ యాంగిల్స్, అంటే ఈ యాంగిల్కి ఈ ఆల్టర్నేట్ యాంగిల్కి ఆపోజిట్ ఉంది కాబట్టి ఇది ఆల్టర్నేట్ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. సో ఈ రెండు మనకి ఈక్వల్ ఉంటాయి. ఇప్పుడు టూ ప్యారలల్ లైన్స్ని ఒక లైన్ ఈ విధంగా మనకి కట్ చేస్తున్నప్పుడు ఈ ఆల్టర్నేట్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి సమానం అవుతాయి. డైరెక్ట్గా ఇక్కడ 60 అంటే 60 వేసేసుకోవచ్చు. సో ఇది 45, ఇక్కడ 60 కదా, కొద్దిగా అవుతుంది. సో ఇది 60, ఇది 2, ఇది 1. సో ఈ S2 అనే స్ట్రింగ్లో ఏర్పడే టెన్షన్ S2 అనుకున్నాం, స్ట్రింగ్ కాబట్టి. ఈ స్ట్రింగ్ 1లో ఏర్పడే టెన్షన్ S1 అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం S1 S2ని సాల్వ్ చేయాలి. అయితే దీన్ని ఫస్ట్ గ్రాఫికల్ మెథడ్లో ఏ విధంగా సాల్వ్ చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్లో ఫస్ట్ మనం అనుకున్నట్టు ఇందాక ఈక్విలిబ్రెంట్ అంటే దేని ద్వారా అయితే ఈ ఫోర్స్ అని యాక్ట్ అయినా దాన్ని ఈక్విలిబ్రెంట్ అంటాం. Q = 40 యాక్ట్ అయింది. ఇప్పుడు ఇది 45 డిగ్రీస్ చేస్తుంది. సో మనం Q వేసాం కాబట్టి ఫస్ట్ Qతో ఎంత యాంగిల్ ఇస్తుందో చూడాలి. ఈ Qని నేను సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం పైకి తీసుకొచ్చాను అనుకోండి. ఇక్కడికి లైన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం మనము ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ మనకు తెలుసు. లైన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఫోర్స్ని డ్రా చేసుకోవచ్చు. సో ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం Qని ఇక్కడ తీసుకొచ్చాను అనుకోండి. ఇది ఇక్కడ 45 చేస్తే మీద రెస్ట్ యాంగిల్ 45 ఉంటుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ 45 చేస్తుంది. ఏంటి S1 ఫ్రెండ్స్, సారీ S2 ప్లస్ సేమ్ ఇదే Qతో మనకి ఈ డెడ్ ఎండ్ అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఎంత యాంగిల్ ఇస్తుంది తెలుసుకోవాలంటే జస్ట్ మనము ప్రొజెక్షన్ లైన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాం. S1కి లైన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాం. లైన్ ఆఫ్ యాక్షన్ వేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే మనం యాంగిల్ కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. ఈ 60 సో Qతో ఎంత చేస్తుంది? ఇది 60 అయిపోతే ఇది 30 ఉంది. సో Qతో 30 చేస్తుంది. ఈ Qతో Q = 40 న్యూటన్. వెయిట్ వెక్టర్ ఎప్పుడు వెర్టికల్లీ డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది కదా. సో అది వేసుకున్నాము. S2 ఇది S1 ఈ డైరెక్షన్లో. సో ఇది క్లోజ్డ్ పాలిగాన్ ఎందుకంటే మనం ఎందుకు చేసామంటే క్లోజ్డ్ ఎందుకు చేసాము? ఎందుకంటే ఈక్విలిబ్రియం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనము ఇది 45, 30, 90 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం S1 ఇక్కడ 30, ఇక్కడ 45 అయితే ఇక్కడ ఎంత అవుతుంది? ఇది 105 అవుతుంది. 90 డిగ్రీస్ కాదు, 105. మనకి సైన్స్ రూల్ ప్రకారం ఏమని చెప్తుందంటే యాంగిల్స్ అండ్ ఆపోజిట్ సైడ్స్, సైన్ యాంగిల్స్ అండ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ రేషియోలో ఉంటాయని చెప్తుంది. దాని అర్థం ఏమిటంటే ఇప్పుడు ఈ Q అనేది ఉంది. Q దాని వాల్యూ అంటే మ్యాగ్నిట్యూడ్ 40 న్యూటన్. ఈ సైడ్ 40, ఈ సైడ్ అంటే Q ఎంత ఫస్ట్ Q సైడ్ బై దీనికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఏంటి? 105. కాబట్టి మనం సైన్ యాంగిల్ తీసుకోవాలి. సైన్ 105 ఇది దేనికి ఈక్వల్ అంటారంటే మళ్ళీ ఈ సైడ్కి దానికి ఉన్న ఆపోజిట్ సైన్ యాంగిల్కి ఆ రేషియో అనేది ఈక్వల్ అంటున్నాడు. ఈ సైడ్ ఎంత? S1 బై దీనికి ఆపోజిట్ యాంగిల్ sin 45, S2 బై దీనికి ఆపోజిట్ యాంగిల్ sin 30. సో ఈ విధంగా మనము సైన్స్ లో ఉపయోగించి కనుక్కోవచ్చు. మనకి Q వాల్యూ తెలుసు 40 అని. సో Q వాల్యూ 40 అని తెలుసు కదా ఫ్రెండ్స్. దీని నుంచి మనం S1 S2 అనేదాన్ని కనుక్కోవచ్చు. ఇది గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. సేమ్ ఇదే ప్రాబ్లం మనము
రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ప్రకారం ఏ విధంగా చేస్తామో చూద్దాం. మీరు క్యాలిక్యులేటర్ ఉంటే సాల్వ్ చేసేయండి వాటిని. సో ఇది ప్రాబ్లం. రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఏ విధంగా చేస్తాం. ఇప్పుడు రిజల్యూషన్ నేను చేసేటప్పుడు మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. బాడీ ఈక్విలిబ్రియం అనుకుంటున్నాం కాబట్టి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అని. అంటే ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ వై యాక్సిస్ 0 అవుతుంది. ఇక్కడ మనకి S1 అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ తో అది చేసే కాంపోనెంట్ ఏంటి? S1 cos 60. ఓకే ఫ్రెండ్స్. సో అటు సైడ్ మనం పాజిటివ్ తీసుకున్నాం కానీ ఇటు సైడ్ నెగిటివ్ తీసుకున్నాం. సో నెగిటివ్ S2 ఎంత యాక్ట్ చేస్తుంది మళ్ళీ ఇక్కడ 45 కాబట్టి S2 cos 45 ఈక్వల్ టు 0. 2 ఫోర్సెస్ ఉన్నాయి. మళ్ళీ Fy ఈక్వల్ టు 0 కూడా కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు Fy అంటే ఈ S1 అనే కాంపోనెంట్ కి y కాంపోనెంట్ ఏమవుతుంది? x కాంపోనెంట్ cos 60 అయితే y కాంపోనెంట్ sin 60 అవుతుంది. sin 60 టాప్ సైడ్ పాజిటివ్ తీసుకుందాం మనం. టాప్ అండ్ రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ అండ్ డౌన్ సైడ్ నెగిటివ్ తీసుకుందాం. అండ్ ఈ S2 మళ్ళీ 45 డిగ్రీస్ చేస్తుంది కాబట్టి S2 cos 45 అవుతుంది ఈక్వల్ టు కిందకి నెగిటివ్ కదా, నెగిటివ్ కిందకి ఎంత అవుతుంది 40 ఈక్వల్ టు 0. ఓకే ఫ్రెండ్స్. దీని నుంచి మనకి ఈ ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్, ఈ రెండు ఈక్వేషన్ నుంచి S1 cos 60 ఈక్వల్ టు ఫస్ట్ మనకి S2 cos 45 అని అర్థమవుతుంది. దీని నుంచి ఫస్ట్ యూనిట్ని సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. S1 cos 60 ఈక్వల్ టు S2 cos 45. cos 60 ఎంత? cos 60 1/2 అంటే 0.5 ఈక్వల్ టు S2 ఇంటూ cos 45 1/√2 0.707. S1 ఈక్వల్ టు 0.707 divided by 0.5 1.1 divided by 0.707 divided by 0.5 1.414. సో ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 1.414. S2 వచ్చింది. S1 వాల్యూ అది. S1 ఈక్వల్ టు 1.414 S2 వచ్చింది. ఇప్పుడు S1 ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 1.414 S2 అట్లా వేస్తే మనకి లాస్ట్ S2 వాల్యూ వస్తుంది. S2 వాల్యూ నుంచి మనము S1 వాల్యూ అనేది కనుక్కోవచ్చు. ఈ విధంగా మనము గ్రాఫికల్ మెథడ్ ప్లస్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్ కాంపోనెంట్స్ 2 టైప్స్ ఆఫ్ సాల్వింగ్ చూసాము.